ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రభా నీకు స్తోత్రమయ్యా. నాయన రాకడ కొరకు ప్రభా చిన్న బిడ్డల్ని మీరే సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 40వ లెసన్ చూసుకుందాము. యేసు మరలా తిరిగి వచ్చుట. ఇంగ్లీష్లో జీసస్ విల్ కమ్ సూన్. దీంట్లో కంటత వాక్యము 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొట్టలేతురు. 1 Thessalonians 4:16 For the Lord himself will come down from heaven with a loud command, with the voice of the archangel and with the trumpet call of God, and the dead in Christ will rise first. ఈ లెసన్లోనికి వెళ్ళబోయే ముందు మనం ఈ లెసన్లో నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, త్వరలో వచ్చుచున్న ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడి ఉండుట. ప్రిపేర్ టు మీట్ ద లార్డ్ who will be coming soon. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చూసుకుందాము. కుంటివాడు స్వస్థపరచబడుట అనే లెసన్ చూసుకున్నాం కదా. ఒకసారి పేతురు యోహాను దేవాలయంలకు ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ పుట్టినదులు మొదలుకొని కుంటివాడు కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటాడు. అప్పుడు పేతురు యోహాను అతని వైపు చూచి కనికరపడి అతన్ని వారి వైపు చూడమని చెప్పినప్పుడు అతను వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని కనిపెడతాడు. కానీ పేతురు అతని వైపు చూసి, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని చెప్పి నజరేయుడైన యేసు నామంలో లేచి నడువుమని అతని కుడి చేయిని ఇచ్చి లేపినప్పుడు అతను వెంటనే లేచి అతని యొక్క పాదములు బలం పొందుకొని నడవసాగినాడు కదా. తర్వాత అక్కడున్న ప్రజలందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. తర్వాత పేతురు అక్కడున్న ప్రజలందరికీ ఆ యొక్క కార్యము ఎందును బట్టి జరిగిందో వివరించి దేవుని యొక్క వాక్యమును బోధించి అక్కడున్న కొందరు యేసయ్యందు విశ్వాసం ఉంచారు, యేసయ్యందు నమ్మిక ఉంచానట్లుగా మనం చూసాం కదా. మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య మరలా తిరిగి వస్తాడని ఈరోజు దాని గురించి మనం చూద్దాము. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత, అంటే మరణంను గెలిచిన తర్వాత యేసయ్య 40 దినాలు ఈ లోకంలోనే ఉండెను. అయితే అనేక సార్లు యేసయ్య ఆయన శిష్యులకు కనబరుచుకున్నాడు. 40వ దినంన యేసు ప్రభు తన శిష్యులని ఒలివ కొండ మీదికి తీసుకొని వెళ్తాడు. అక్కడ యేసు ప్రభు తన శిష్యుల్ని దీవించి వారిని ఆదరించి వారిని బలపరిచి వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారని వాగ్దానం చేసి ఇంకా వారు సాక్షిగా యేసయ్యకి సాక్షులుగా ఉంటారని యేసయ్య వారితో మాట్లాడతాడు. తర్వాత వారితో మాట్లాడడం ముగించిన తర్వాత యేసయ్య పరమునకు ఆరోహణం అవుతాడు, అంటే పరలోకమునకు ఎక్కిపోతాడు. ఆయన అక్కడున్న వారందరూ చూచుచుండగా యేసయ్య పరలోకమునకు ఎక్కిపోతాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి ఆయనని పరలోకమునకు కొనిపోతుంది. ఈ విధంగా ఒక మేఘము ఆయనని పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోతుంది. చూడండి, అక్కడున్న వారందరూ ఆకాశం వైపు తేరి చూచుచున్నప్పుడు 2 దేవదూతలు వచ్చి అక్కడ నిల్చుండి వారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ విధంగా అయితే పరలోకమునకు చేర్చుకొనబడిన ఆ యేసు ఏ విధంగా అయితే పరలోకమునకు ఎత్తబడినాడో, పరలోకమునకు కొనిపోబడ్డ మీరు చూస్తున్నారో, అదే రీతిగా పరలోకము నుండి ఆయన మరలా తిరిగి వస్తాడని వారు చెప్తున్నారు. ఇంత గొప్ప విషయం కదా. ఆ విధంగా వారు ఆ మాటలు విన్న తర్వాత వారు యెరూషలేమునకు వెళ్ళిపోతారు. యేసయ్య సిలువ వేయబడక ముందు రాత్రి తన శిష్యులతో కొన్ని మాటలు చెప్తాడు. అవి ఏంటంటే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తాను అని చెప్తాడు. అంటే మీరు కూడా నాతో ఉండడానికి మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తాను అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మరలా నేను వస్తాను అని చెప్తాడు. యేసు ప్రభు యొక్క అపోస్తులు అంటే శిష్యులు
వారు యేసయ్య తిరిగి వస్తాడని నమ్మి వారు అదే అనేకులకి బోధించారు. వాక్యంలో అంటే బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రికల్లో మరణాత అనే మాటతో ముగింపబడి ఉంది. మరణాత అనే మాటకి అర్థం ఏంటంటే మన ప్రభు త్వరగా వచ్చును. ఈ విధంగా ఏ సమయమైందైనా కానీ మన ప్రభు తిరిగి వస్తాడు, త్వరగా వస్తాడు అని ఆ మాటను బట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. అందుకే అపోస్తుల ద్వారా రాయబడిన పత్రికల్లో అన్నిట్లో కూడా మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండలాగున అవి మనకి సలహా ఇస్తున్నాయి. యేసు ప్రభు తిరిగి వచ్చుచున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా చూడండి. మొదటగా సమాధిలో ఉన్న ప్రభువునందు నిద్రించిన వారు అంటే పరిశుద్ధులు మొదట లేస్తారు. వాళ్ళు మార్పు చెంది ప్రభువుని ఎదుర్కొంటారు. ఆ మీదట సజీవులుగా ఉన్న మనమందరము కూడా మార్పు చెంది ప్రభువుని ఎదుర్కొంటాము. ఇంకా ప్రభువుతో సదాకాలం కూడా ఉంటాము. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. ముఖ్యంగా త్వరలో మన కొరకు రానేయున్న యేసు ప్రభువుని కలుసుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి మీ యొక్క ప్రియులు అంటే మీకు ఇష్టమైన వారు కానీ మీ దగ్గరగా ఉన్నవారు కానీ దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు మరలా తిరిగి వస్తారనే మాట మీరు విన్నప్పుడు మీరేం చేస్తారు? మీరు వారి యొక్క రాక కొరకు ఎంతో సిద్ధపడి ఉంటారు కదా. ఎంతో సంతోషంగా వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. అదేవిధంగా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ యేసు ప్రభు తిరిగి మనందరి కొరకు ఆయన రానేయున్నాడు. మనందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి త్వరగా రాబోతున్నాడు కదా. అయితే మనం కూడా ఆ యొక్క యేసు ప్రభువుని కలుసుకోవడానికి మనం ఆయన ఏ సమయమైందైనా రావచ్చు కదా. ఏ దినమైనా ఏ క్షణమైనా కానీ ఏ సమయమైందైనా కానీ ఆయన త్వరగా వస్తాను అని చెప్పాడు కదా. కాబట్టి మనము ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కదా. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఎదుర్కోవాలంటే మనలో ఏ పాపము కూడా ఉండకూడదు కదా. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. యేసు ప్రభుని నీవు అంగీకరించినట్లయితే యేసు ప్రభు నీ కొరకు సిలువలో చనిపోయాడు, తిరిగి లేచారని నువ్వు అంగీకరిస్తే నిన్ను ఆయన పరిశుద్ధంగా మార్చి ఆయన నీ కొరకు నువ్వు ఆయన కొరకు సిద్ధపడేలాగా ఆయన నిన్ను మారుస్తాడు. ఇంకా మీరు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా ఎప్పుడు జీవించాలి. ఇంకా ఎప్పుడు మీరు ప్రార్థనలో యేసయ్యని ఆయన కొరకు జీవించడానికి ఆయన కొరకు సిద్ధపడి ఉండడానికి యేసయ్యని ఎప్పుడు మీరు మీ యొక్క ప్రార్థనలో అడగాలి. ఈ విధంగా యేసు ప్రభుకు కొరకు మీరు చిన్ననాటి నుంచి ప్రభుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని యేసయ్య మీ పట్ల ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మీరు ఈ విధంగా ఒక బ్లూ కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పేపర్ని ఈ విధంగా అతికించండి. తర్వాత మీ ఇంట్లో కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ని ఈ విధంగా అతికించి దాని మీద యేసుప్రభు బొమ్మను అతికించి ఈ విధంగా రాయండి. తెలుగులో రాసినట్లయితే త్వరలో వచ్చుచున్న దేవుణ్ణి కలుసుకోవటానికి సిద్ధపడి ఉండండి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే ప్రిపేర్ టు మీట్ ద లార్డ్ హూ విల్ కమ్ సూన్. మనం ప్రార్థన ద్వారా ఈ లెసన్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు ప్రభా మీ సన్నిధి మాకు తోడించినందుకే వందనాలు ప్రభా. అయ్యా చిన్న బిడ్డల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. మీరు అక్కడ కొరకు ఏ క్షణమో ఏ దినమో మాకు తెలియదు ప్రభా. మీరు త్వరగా రాబోతున్నారని సెలవిచ్చినారు ప్రభా. నాయనా చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా మేమందరం కూడా మిమ్మల్ని ఎదుర్కోవడానికి పరిశుద్ధంగా సిద్ధపడి ఉండడానికి మీరే సహాయం చేయమని బిడ్డలందరినీ సంరక్షించి నాయన నీ రాకడ కొరకు నాయన వారిని కాపాడి ప్రభా మీరే భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.